సీఎం రేవంత్ ఆయన స్థాయి మర్చి మాట్లాడారంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అసలు తెలంగాణ కోసం రేవంత్ ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము టీడీపీలో ఉన్నప్పుడు రాజీనామా చేస్తే రేవంత్ తప్పించుకొని తిరిగాడంటూ విమర్శించారు. సీఎం రేవంత్ చీటర్ అని, ఆయన 30 సార్లు ఢిల్లీకి వెళ్లినా సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ఎద్దేవా చేశారు. కనీసం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలే స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినావా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం. 30 సార్లు పోయిండు. ఇంటికి కూడా రానిస్తలేదు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నువ్వు నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తా నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు.